కూతురి ప్రేమకు తల్లి బలైందట పాపం. కూతురి ఫిర్యాదుతో ఇంటికి వచ్చిన పోలీసులు పరువు పోయిందని తల్లి ఆత్మహత్య, బంధువులు మాటలతో కుమార్తె కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసినారు తాడిపత్రిలో. శ్రీలక్ష్మి శ్రీనివాసులు దంపతులు 50 సంవత్సరాలు, ఆమె కూతురు శ్రీజాట సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందట తాడిపత్రి. ఆ ఉద్యోగం చేసి ఆమె ఒక ఘనకార్యం చేసింది. రంగుల ఇష్టోని ప్రేమించిందట. రంగులు వేస్తారు, ఇళ్ళకి రంగులు వేస్తారు కదా, ఆ రంగుల ఇష్టోని ప్రేమించిందట. నేను ప్రేమించిన రంగులు వేసిన పెళ్లి చేసుకుంటా అంటే వీళ్ళు కన్విన్స్ చేశారట పాపం. నువ్వు ఇంత చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, కష్టపడి చదివించినావు, మంచివానికి ఇద్దాం, ఈ రంగులు వేసుకుంటోడికి ఇదేం కర్మ అని వాళ్ళు రోజు కౌన్సిలింగ్ ఇస్తారట ఇంట్లో కూర్చోబెట్టి. ఆమె ఏం చేసింది, అది తెలివితేటలు, ఆమె సాఫ్ట్వేర్ విద్య చేసింది కదా, ఇక ఆమె చదువు, ఆమె సంస్కారం కథ అట్లుంది. చదువుకున్న చదువు అంతా తల్లిదండ్రుల మీద ఉపయోగించి ఏం చేసింది, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిందట 100కి, నన్ను బంధించి వేధిస్తున్నారు మా అమ్మ నాన్న అని. పోలీసు వాళ్ళు వచ్చారు ఇంటికి. ఏం కథ, బంధించి వేధిస్తున్నారని మాకు కాల్ వచ్చింది మీ కూతురు నుంచి అని అడిగితే వాళ్ళు మనస్తాపానికి గురారట. పరువుగా గుట్టుగా బతికే కుటుంబం కదా, పోలీసు వాళ్ళని ఇంటికి పిలిపించింది మరి ఇంటి పక్కోడు ఇంటి ఎదురోడో శత్రువు అయితే బాధపడపోయేటోళ్ళు. కూతురు స్వయంగా కన్న కూతురే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిన మా పైన పరువు తీసిందని ఒక మనస్తాపానికి గురై ఆమె పాపం విషం దాగి చనిపోయిందట తల్లి. ఇంతకంటే ఎందుకు దౌర్భాగ్యం, నేను ఒక పాపాన్ని కన్నా కడుపులో 9 నెలలు మోసి పాపాన్ని కానీ నా సావుకి నేనే కన్నా, నా సావుని నేనే కన్నా అని ఫీల్ అయిందట పాపం. ఫీల్ అయ్యి చనిపోయింది విషం దాగి. ఇది చనిపోయిన తర్వాత ఆ గన్రాలు ఆమె ఏం చేసింది, చనిపోతే ఇక చుట్టాలు బంధువులు వస్తారు కదా, వచ్చి వాళ్ళు వీళ్ళు సూటిపోటు మాట, నీ వల్లనే ఇంత చదివించి ఇంత పెద్ద చేసి చదివితే మా తల్లి మంచి ఘనకార్యం చేసినావు, తల్లిని పొట్టను పెట్టుకున్నావు అంటారు కదా, ఇక ఆగరు కదా, 1000 నోళ్ళు ఆగుతాయి జనాలు అన్నారట. అన్నందుకు మళ్ళీ ఏమో పోయి ఒక అటెంప్ట్ చేసిందట, హ్యాంగింగ్ ఉరి పెట్టుకుందట. ఉరి పెట్టుకుంటే తీసి చూసి కాపాడి ఏదో హాస్పిటల్ తీసిపోయారట. మొత్తానికైతే తల్లి బలైంది. కన్న పాపానికి, కని పెంచిన పాపానికి, ఉద్యోగం చేయించిన పాపానికి, చదివించిన పాపానికి ఏం చేసింది, తల్లి ఉసురు తీసుకుంది, తల్లి ప్రాణం తీసుకుంది బిడ్డ. ఇక ఆమె చదువు అది, ఆమె సంస్కారం అది, ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం అది. కాబట్టి యువత, మరి ముఖ్యంగా అమ్మాయిలు ఆలోచించాలి. ఎవడంటే వాడు ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇంకోటి ఏందో ఇన్స్టాగ్రామ్లో పరిచయం కాగానే వాడు వెంటబడి వాడు రంగులు ఇష్టోడా, లారీ తోలిటోడా, లారీ క్లీనర్ చూసుకోకుండా, అంటే కొన్ని ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది, తల్లిదండ్రులు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఆలోచించాలి. అడ్డగోలుగా పోయి ఆటో డ్రైవర్లు, లారీ క్లీనర్లు, రంగులు ఇష్టోడు, ఆటో నడిపేటోడు, రోడ్లు ఊడ్చేటోడు, వీళ్ళని అంటే వాళ్ళని ఏం తక్కువ కాదు. మీ స్థాయి ఏంది, నువ్వు చదువుకున్న చదువు ఏంది, ఈ లేకుండా అడ్డగోలుగా ఇగో ఇట్లా పోయేటాలక తల్లిని ఒక రకంగా మర్డర్ చేసింది కూతురు. ఆమె స్వార్థం కోసం, ఆమె లవ్ కోసం ఏం బాగుపడేది ఉంటుందిగా. తల్లిని అంత కష్టపెట్టి తల్లి ప్రాణాలు తీసి నువ్వు సుఖంగా భూమి మీద ఉంటావా, అసలు బతుకుతావా, ఉండలేతావా? ప్రతినిత్యం నరకమే కదా. ఇప్పుడు నువ్వు బజారుకి పోతే, నువ్వు రోడ్డు ఎక్కితే 1000 చేతులు నీ వైపు చూపిస్తారు. ఇగో తల్లిని ఊపిరి తీసిందట, ఏం వల్ల తల్లి చనిపోయిందట అంటారు. ఏం బతుకది? కాబట్టి ఇది కాదు, కొద్దిగా విజ్ఞతతో ఆలోచించాలా. మీ స్వార్థమే, మీరు ఎట్లయితే నేను లవ్ చేసినోనే నాకు కావాలి అనుకుంటున్నారు, దాంతోపాటు మన కన్న తల్లిదండ్రి, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మన చుట్టూ ఉన్న కుటుంబం, మనము అందరిని ఆలోచించాలా. అందరి మనోభావాలు, అందరి సంతోషాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. చూడకుండా వన్ వేగా ఇక ఏందో నాకు రెక్కలు వచ్చినాయి నేను ఎగిరిపోతా అంటే కుదరదు కదా. నీకు రెక్కలు వచ్చే వరకు సాధింది ఎవరు? నాకు రెక్కలు వచ్చినాయి నేను ఎగిరిపోతా అంటే అది కుదరదు కదా. దాని ఎఫెక్ట్ ఏమైంది, ఇది ఉంటుంది. కాబట్టి ఇది కూతురు ప్రేమకు తల్లి బలి అయిపోయిందట పాపం.